దివ్యాంగులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ దివ్యాంగుల రిజర్వేషన్ను 3 నుంచి 4% పెంచారని చెప్పారు. దివ్యాంగులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అండగా నిలుస్తామని తెలిపారు. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా హైదరాబాద్ బీజేపీ హెడ్ ఆఫీస్లో ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కిషన్ రెడ్డి. దివ్యాంగులకు సమాజం అండగా నిలవాలన్నారు. లూయిస్ బ్రెయిలీ యొక్క జయంతి కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దివ్యాంగులకు అనేక రకాల చర్యలు తీసుకున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా దివ్యాంగులకు ఏ రకమైనటువంటి పరికరం కావాలన్నా కూడా ట్రైసైకిల్ కానీ, బ్యాటరీతో కూడినటువంటి ట్రైసైకిల్ కానీ, దివ్యాంగులకు కావలసినటువంటి చదువుకోవడానికి కావలసినటువంటి ప్రత్యేక మొబైల్ ఫోన్ కానీ, వీల్చైర్ కానీ, స్టిక్కర్స్ ఏదైనా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా ఎన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు అయినా సరే ఉచితంగా ఇవ్వాలనేది నిర్ణయం తీసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సి ఉంటే అది ఇవ్వడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దివ్యాంగులకు వస్తువులు అందజేస్తూ ఉంది. దివ్యాంగులందరినీ పిలిచి మీకు ఏం కావాలా, ఏ వస్తువు కావాలా, మీరు దినసరి కార్యక్రమాలు కొనసాగించడం కోసం ఏం కావాలని చెప్పి వాళ్ళని అడిగి ఆ రకంగా అసెస్మెంట్ చేసి క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దివ్యాంగులకు 3% ఉన్నటువంటి రిజర్వేషను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4% పెంచడం జరిగింది. గతంలో దివ్యాంగులు అనేటువంటి వాళ్ళు 7 రకాలుగా ఉన్నటువంటి వాళ్ళనే దివ్యాంగులుగా గుర్తించేటువంటి వాళ్ళు. ఈరోజు 21 రకాలుగా ఉన్నటువంటి మరి శరీరంలో లోపాలు ఉన్నటువంటి 21 రకాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా దివ్యాంగులుగా గుర్తించి వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వాల నుంచి అందించేటువంటి ప్రయత్నం చేస్తాం.